ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. జగన్కు గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు ఉదాహరణ నిన్న వైజాగ్ భీమవరం ప్రచార సభలో చూసాం. నిజంగా జనం జగన్ కోసం అంతలా ఎగబడుతుంటే ఆయన మాత్రం కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఒక్కరిని తాకుతూ ముద్దు పెడుతూ ఆయన పాదయాత్ర కొనసాగించారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఒక క్వార్టరీ నిర్మించుకున్నారు. సామాన్య కార్యకర్త, వైసీపీ అభిమానిగా జగన్ అభిమానులు ఆయన కలిసి ఒక బొకే ఇచ్చి ఆయనతో ఒక ఫోటో దిగాలనే కోరిక ప్రతి ఒక్క అభిమానికి ఉంటుంది. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఆయన మనసులో అనుకుంటారు. కానీ జగన్ను కలిసే అవకాశం ఎందుకు కలగట్లేదు? జగన్ ఎందుకు కార్యకర్తలతో మమేకం కాలేకపోతున్నాడు? తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళాలంటే అదేదో పాకిస్తాన్ బోర్డర్ దాటుకుంటూ మనం ఇండియాకి రావాల్సిన పరిస్థితిలా ఉంటుంది. ఎందుకంటే అంత భద్రతా కట్టుదిట్టం ఏర్పాటు చేసి ఉంటారు. ఆయన కార్యకర్తలు సామాన్యంగా ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో ఒక ఫోటో కానీ ఒక బొకే కానీ ఇచ్చి విష్ చేసుకునే పరిస్థితి కార్యకర్తలకు కల్పించట్లేదు. కానీ జగన్ జనంలోకి వస్తే మాత్రం ఆయన అభిమానులు ఎగబడుతున్నారు. నిన్న భీమవరం సభలో ఆయన్ని తోసివేయడంతో కింద పడిపోయారు. అంటే అంతలా జనం గుంపులుగా జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ మాత్రం కనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం ఆయన అభిమానించే కార్యకర్తలకు దూరం అవుతున్నారు అనే విషయం మాత్రం కొన్ని వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. నిజంగా జగన్ కార్యకర్తలకు అంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన చుట్టూ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది ముఖ్య నాయకులు ద్వితీయ శ్రేణి నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని జగన్ దాకా చేరనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా జగన్ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ఆయన అధికారంలోకి ఎలా వస్తారు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆయన అభిమానులే చాలామంది నిరుత్సాహంగా జగన్ మమ్మల్ని ఎప్పుడూ కలవనివ్వట్లేదు, జగన్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసే అవకాశం వస్తే బాగుండు అని వైసీపీని అభిమానించే కార్యకర్తలు, జగన్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ జగన్కి లోకేష్కి ఉన్న తేడా ఏంటో ఒకసారి చూద్దాం. నిజంగా మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. జగన్ అది నేర్చుకుంటే తనకి తన కార్యకర్తల పట్ల ఉన్న ఆ అభిమానం తేటతెల్లమవుతుంది. అభిమానం ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. నిజంగా టీడీపీ విషయంకి వస్తే టీడీపీ పార్టీ ఆఫీస్కి ఇన్ కేస్ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అది అందుబాటులో ఉంటే సామాన్య కార్యకర్త కూడా డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి అవకాశం ఉంటుంది. తన సమస్య ఏంటో చెప్పుకోవచ్చు, తనకి సంబంధించిన అర్జీలు ఇవ్వచ్చు. అలాగే కార్యకర్త డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసి ఒక ఫోటో దిగి ఆ ఆనందాన్ని, తన అభిమానాన్ని చాటుకుంటుంటారు. నిజంగా అవకాశం టీడీపీలో ఉంది. అలాగే తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీ మీటింగ్లకు వెళ్ళినా, సభలకు వెళ్ళినా ముందుగా ఆ సభ టైం కంటే కొంత ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకోవటం, ఆ మీటింగ్ సభాస్థలికి వద్దకు వెళ్ళే ముందుగానే సామాన్య కార్యకర్తలందరితో మమేకం అవటం, వారందరికీ షేక్ హ్యాండ్లు ఇవ్వటం, ఎలా ఉన్నావు, బాగున్నావు అంటూ వారిని పరామర్శించడం, పలకరించడం చూస్తూ ఉంటాం. వాళ్ళతో సరదాగా గడుపుతూ కొన్ని సెల్ఫీలు తీసుకుంటారు. కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపేలా ఆయన ప్రవర్తన ఉంటుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా లోకేష్ సామాన్య కార్యకర్తలతో సహా అందరితో అంటే మెయిన్ ముఖ్య నాయకులనే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులను కూడా, అలాగే ఒక సామాన్య టీడీపీ అభిమానిగా వచ్చే సాధారణ కార్యకర్తను కూడా ఆయన చేతిలో చేయి వేసి పరామర్శించడం, పలకరించడం, ఒక సెల్ఫీ తీయించుకోవడం, పంపించడం చేస్తూ ఉంటారు. లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా పక్కాగా ఉదయాన్నే ఒక టైం మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఆ టైంలో వచ్చే తనను కలిసే ప్రతి అభిమానికి ఒక ఫోటో ఇస్తానంటూ ఆయన కలిసి అందరూ ఫోటో దిగి తన అభిమానాన్ని చాటుకున్నారు, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలు, సాధారణ మనుషులు కూడా అంత యాక్సెస్ లోకేష్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ అభిమానులందరికీ ఆయన ఆ యాక్సెస్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతమంది జనం ఎక్కడికి వెళ్ళినా జగన్ కోసం ఎగబడుతుంటే, కానీ జగన్ మాత్రం కార్యకర్తకి కాసేపైనా టైం కేటాయించట్లేదు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అంటూ చాలామంది వాపోతున్నారు. నిజంగా జగన్ 2.0 చూడబోతున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కార్యకర్తలందరినీ పట్టించుకుంటాను, వారి కోసం నేను చాలా కష్టపడి ఈసారి ఈ గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయనంటూ జగన్ చాలా సభల్లో చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా జగన్ తన చుట్టూ ఒక క్వార్టరీ నిర్మించుకొని ఆ మెయిన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లో మినిస్టర్ లెవెల్, మంత్రుల లెవెల్లో ఉన్న కొంతమంది
ఈ పార్టీ పెద్దల్ని పక్కనే పెట్టుకొని సామాన్య కార్యకర్తల్ని దూరం చేస్తూ ఉన్నాడు, సామాన్య కార్యకర్తలను జగన్తో కలిసే అవకాశం కల్పించట్లేదు అనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. అది చూసి తనకేదో జగన్కి భారీ అభిమానగణం ఉంది, ఈ రాబోయే రోజుల్లో నాకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది, లేదా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వచ్చేది మనమే అంటూ చాలాసార్లు చెప్తున్నాడు. ఇంకా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతే రాబోయేది జగన్ ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసం బాధితులను పరామర్శించడం కోసం మాత్రమే ఇలాంటి సమయాన్ని వాడుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడ నిన్న ఎవరైతే మత్స్యకారులలో కలవడానికి వెళ్ళారో ఆ సందర్భంలో తీసిన ఫోటో. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదే, సామాన్య కార్యకర్తలతో జనాలతో మమేకమై తిరిగే మనస్తత్వం ఉన్న జగన్ గతంలో పాదయాత్రలో కూడా చూసాం. ఆయన ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళటం, ప్రతి కార్యకర్తని, రైతుల్ని అందరినీ కలిసి వారిని హగ్ చేసుకొని అవ్వ తాత ఆ తమ్ముడు అంటూ అందరితో పరిచయం పెంచుకున్నారు, అంటే అందరితో మమేకమయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్యాలెస్ నిర్మించుకొని ఆ ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు. ఆయన ఏదో ఒక రాజులాగా ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత ప్రజలందరినీ దూరం చేసుకుంటున్నాడు. జగన్ మీద ఉన్న అభిమానాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అది ఖచ్చితంగా జగన్కి ప్లస్ అవుతుంది. ఈ విషయంలో ఆయన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని చూసి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలకి అలాగే నాయకుడికి మధ్య ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో వాటిని తొలగించి రెగ్యులర్గా కార్యకర్తలతో కూడా ఆయన కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదే గనక జరిగితే, ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం పూట 1 గంట సేపు ఆయన నివాసంలో 1 గంట సేపు పర్మిషన్ ఇచ్చేవారు. ఎందుకంటే సామాన్య కార్యకర్త నుంచి ప్రజలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిని కలిసే యాక్సెస్ ఉండేది. దాన్ని మనం చాలాసార్లు చూసాం కూడా. సోమాజిగూడలో ఉన్నప్పుడు ఆయన ముందు పొద్దున్నే 4 గంటకే వచ్చి చాలామంది కార్యకర్తలు బారులు తీరి నుంచుంటారు. రాజశేఖర రెడ్డిని కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఇది మా సమస్యలు చెప్పుకోవాలని. అలా కొంతమంది సమస్యల కోసం వస్తే, కొంతమంది కేవలం రాజశేఖర రెడ్డిని చూడాలి, ఆయనతో ఫోటో దిగాలని ఆశతో కూడా ఆయన అభిమానులు అక్కడ నుంచునేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడాలన్నా, కలవాలన్నా, వైసీపీ అభిమానులకైనా లేదా జగన్మోహన్ రెడ్డి అభిమానైనా, వైసీపీ కార్యకర్త అయినా, సాధారణ మనిషికైనా డైరెక్ట్ యాక్సెస్ లేకపోవటం, ఆయన జనంలోకి రావటం, జనం ఆయన కోసం ఎగబడటం, ఆయన ఎప్పట్లాగే కారు మీదో ఒక సభ వెహికల్ మీద నుంచొని దండం పెట్టుకుంటూ ఆయన ఏదైతే ఇదివరకు ఎలాగా ఉందో అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ అది ఎంతవరకు కరెక్ట్, కార్యకర్తని నాయకుడు ఆదరిస్తేనే కదా ఆయన మీద అభిమానం ఇంకొంచెం పెరిగేది అని చెప్పి చాలామంది అంటున్నారు. నిజంగానే వైసీపీ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. జగన్తో మాకు డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి, మధ్యలో ఎవరెవరో నాయకులు మాకు జగన్మోహన్ రెడ్డికి మధ్య వారు అడ్డుగా ఉంటున్నారు, ఆయనతో డైరెక్ట్గా కలిసే అవకాశం కావాలి, ఆయన మా సమస్యలు వినే పరిస్థితి ఉండాలి, దానికి ఆయన సమయం కేటాయించాలంటూ వైసీపీ వాళ్ళే వాదిస్తున్నారు, కొంతమంది కోరుకుంటున్నారు. నిజంగా ఈ విషయంలో లోకేష్, చంద్రబాబు తీరును చూసి కార్యకర్తల పట్ల వాళ్ళకున్న యాక్సెస్ కానీ, వారు ఇచ్చే మర్యాద, గౌరవం కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తన కార్యకర్తలకు, అభిమానులకు ఇస్తే ఆయన పట్ల అభిమానం మరింత పెరుగుతుంది. అది రాబోయే రోజుల్లో ఆయనకే బలం చేకూరుతుంది. ఆయన పార్టీ పరంగాను, వ్యక్తిగతంగాను జగన్ ఇంకొంచెం మైలేజీ వచ్చే అవకాశం ఉంది అంటూ చాలామంది అంటున్నారు. నిజంగా జగన్ ఆ కార్యకర్తలను కలిసే అవకాశం కల్పిస్తే ఆయన పట్ల ఇంకా అభిమానం పెరిగి, ఆయన రాబోయే ఎన్నికల్లో ఆయన పట్ల అభిమానం చూపించే కార్యకర్తలు కాస్త ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉంటుంది. కానీ జగన్ ఇలాగే గనక ప్రవర్తిస్తే జగన్ మీద అభిమానం ఇంకా తగ్గుతుంది అని కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. చూద్దాం, జగన్ ఇకనైనా మారి కార్యకర్తలకి డైరెక్ట్ యాక్సెస్ అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.